పరమశివుడికి పంచామృతంతో అభిషేకం చేయిస్తే సిరి సంపదలు చేకూరుతాయి. పరమశివుడికి చేసే అభిషేకం జన్మ జన్మల పాపాలను కడిగేస్తుంది, అనంతమైన పుణ్య ఫలాలను అవలీలలుగా అందిస్తుంది. సాధారణంగా శివుడికి పంచామృతంతోనూ పండ్ల రసాలతోనూ అభిషేకం చేస్తుంటారు. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, నీరును పంచామృతాలని అంటారు. పంచామృతాలతో చేయబడే అభిషేకం సాక్షాత్తు పరమశివుడి వరాన్ని అందిస్తుంది. ఇక ఈ ఐదింటిలో ఒక్కో అభిషేక ద్రవ్యంతో చేసే అభిషేకం ఒక్కో విశేషమైన ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. ఈ అభిషేక ద్రవ్యాలలో ఆవు పెరుగు ప్రత్యేకతను సంతరించుకొని కనిపిస్తుంది. ఆవు పెరుగుతో శివునిని అభిషేకం వలన ఆరోగ్యం కలుగుతుంది, అనారోగ్యాలు దూరమవుతాయి. ఇక ఆవు పెరుగును ఒక వస్త్రంలో ఉంచి మూటకట్టి దానిలోని నీరంతా పోయేలా పిండి ఆ వస్త్రంలో మిగిలిపోయిన మెత్తటి పదార్థంతో శివలింగం తయారు చేసుకుని పూజించవచ్చు. అలా పెరుగు నుంచి వచ్చిన మెత్తటి పదార్థంతో శివలింగం తయారు చేసుకుని దానిని పూజించడం వలన సిరి సంపదలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. హిందూయిజం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.